గోరుచిక్కుడు సీడ్స్ వేసాను. మొక్క చాలా బాగా వచ్చినాయి, చాలా పెద్ద మొక్కలైనవి. మనం పైన స్టెమ్స్ కట్ చేసుకుంటే ప్రూనింగ్ చేసుకుంటే బాగా వస్తుందని చెప్పాను కదండి. ప్రూనింగ్ చేశాను. ఇదిగో ఇక్కడ పైకి వెళ్ళి మొక్క ఇక్కడ కట్ చేసేసాను. చేసేయడం వల్ల పూత చూసారా, కొమ్మకే పూత ఎలా స్టార్ట్ అయిందో కనిపిస్తుందండి. ప్రతి కొమ్మకి పూత అనేది మనకి స్టార్ట్ అవుద్ది. ఎక్కువ మనం ఏ మొక్క అయినా ప్రూనింగ్ చేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుందండి. ఎంత ప్రూనింగ్ చేసుకుంటే అంత అలాగా మనకి కాపు అనేది బాగా వస్తుంది. ఇది గాలికి పడిపోయిందండి, కట్టాము. ఇది కూడా కట్ చేశాను. ఇది కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి పూత వేసుకుని వస్తుంది. పడిపోయిందండి, అందుకు కర్ర వేసి కట్టాక ఇది బాగా వచ్చింది. ఈ వీడియో తీస్తుంటే నాకు దోసకాయ కనిపించిందండి. మధ్యలో చూద్దామని చెప్పి వెళ్ళాను. ఇదిగో చూడండి, ఇక్కడ మనకు కనిపించకపోతే ఇవి ఇలాగే అయిపోతాయేమో. అదిగో చూసారండి, ఇది కూడా కోసేసుకుంటాను. ఇది కూడా ఎల్లో కలర్లోకి వచ్చేసింది కదండి, ఇది కూడా కోసేస్తాను.